స్టార్ట్ చేసి ఉపకారములకు నేనేమి చెల్లిందును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందును. వేలాది దూడలనా ఏడాది పొట్టేళ్ళనా, వేలాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా ఏడాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా ఏడాది పొట్టేళ్ళనా, చేసిన ఉపకారములకు నేనేమి చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందును. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియుడు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు గర్వఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు కట్టివారు. వారితో తన అంబల కొద్ది నిప్పుకున్న వారు ధన్యుడు. అటువారు సిగ్గుపడక కుమ్మలో తమ విరోధులతో వాదించారు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం
తన్మయ్ వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా నీవెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు బలహీనుడనైన నన్ను మమ్మెంతగానో బలపరిచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు వందనం యేసయ్యా 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 నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా ప్రైజ్ ది లార్డ్ వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా చేతులెత్తి ప్రభుల వారి స్తోత్రం చెప్దాం స్తోత్రం 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 స్తుతి నీకే ప్రభువా స్తోత్రాలు నాయనా మహాగణుడా స్తోత్రాలు మహోన్నతుడా స్తోత్రాలు నాయనా సర్వాధికారి స్తోత్రాలు సృష్టికర్త మీకు స్తోత్రములు నాయనా ఆది సంభూతుడా మీకు స్తోత్రాలు ధవల వర్ణుడా మీకు స్తోత్రాలు రత్నవర్ణుడా మీకు స్తోత్రాలయ్యా 10,000 మందిలో పోల్చదగిన వాడా మీకు స్తోత్రాలు భూమి ఆకాశమును స్తుతించిన వాడా నీకు స్తోత్రములు తండ్రి మీకు స్తోత్రములు గొప్పవాడివి నాయనా నీకు ఘనత ఇదిగో ప్రభువా ఈ గృహ నిర్మాణ కార్యక్రమంలో నా తండ్రి స్తోత్రాలు ప్రభువా నీ నామంలో నీ దాసులుగా ప్రభు తండ్రి సంఘముగా కూడుకొని ప్రభువా అయా బంధువులుగా అన్న తండ్రి గ్రామస్తులుగా కూడుకొని నిన్ను కనపరుస్తుండగా నా తండ్రి స్తోత్రాలు జరుగుతున్న ఈ కార్యమంతట్లో కూడా మీరు సహాయం చేయండి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి ప్రభు స్తోత్రాలు ఈ రోజు వరకు ప్రభువా ఎంతవరకు నేను తండ్రి జరుగుతున్న పనిలో మీరు సహాయం చేశారు ఈ రోజు నేను జరగబోయే పనిలో ఇదిగో నీ దాసులు దైవజనులు అయా వర్గీస్ అయ్యి కాని బట్టి ప్రభా ఇదిగో జాన్ మ్యాచ్ అయ్యి కాని బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి స్తోత్రాలు వారి ద్వారా జరుగుతున్న ఈ కార్యమంతటిని కూడా నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ఈ ఆరాధన ముగిస్తున్నాం తండ్రి పోయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన అందరికీ వందనాలు గృహ నిర్మాణంతో పాటు ఈ పద్ధతి వేళ మనందరూ కూడి వచ్చి ఉన్నారు విజయరత్నం గారు కూర్చోండి ఇది చాలా కాలం నుండి కాకినాడ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి నడిపించారు కుటుంబంగా ఈ చుట్టుపక్కల ప్రాంతం అందరూ చాలా కాలం చుట్టూ తిరిగి సేవ చేసి ప్రతి ఇంటిలో దేశమైన దేవుడని చెప్పి చాలా మందిని ప్రభులు నడిపించారు. కానీ తను అనారోగ్య పరిస్థితులు చాలా రోజుల నుంచి అనారోగ్య పరిస్థితులు ఉన్నారు. కానీ దేవుడు తనకిచ్చిన ఆయుస్సు అంటే చక్కని ఒక ఇల్లు అన్నది తన బ్రతికిలో ఒక ప్రార్థన అంశమే. చక్కని ఒక ఇల్లు కట్టుకోవటం అన్నది తన బ్రతికిలో ఒక ప్రార్థన అంశము. కాబట్టి అది చూడడానికి దేవుడు అంతవరకు ఆయుస్ ఆరోగ్యం ఇచ్చారు. కాబట్టి పగటి వేళ అదే విజయరత్నం గారు వారి కుటుంబం బిడ్డలు ముగ్గురు వారందరిది ఒక ప్రార్థనే, అంతేకాదు సంఘం ఒక ప్రార్థనే ఈ యొక్క ఇల్లు నిర్మాణం. కాబట్టి ఈ పగటి వేళ దానికి శంకుస్థాపన చేస్తూ ఈ ఇల్లు ప్రారంభించబడుతున్నాం. నేను వాక్యంలో మనం ఇలాగే చదువుతున్నాం. యెహోవా ఇల్లు కట్టలేని ఎడల కట్టువారు ప్రయాసం వ్యర్థమే. ఈ గ్రహము ఎన్ని డబ్బున్నా
ఎన్ని టెక్నాలజీ ఉన్నా, ఎన్ని తెలివితేటలు కలిగినా దేవుడే కట్టించాడు. కాబట్టి మన దేవునికి అప్పచెప్పండి. మన సామర్థ్యము, మన ఆస్తిపాస్తులు ఏమి అదే మనకు సహాయం చేయదు, కానీ దేవుడే మనకి సహాయం చేయాలి. కాబట్టి ఈ పగటోళ్ళు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఇది ప్రారంభించినప్పుడు ఈ వర్క్ ముగించే వరకు ఎటువంటి ఆపదలు కానీ, ఎటువంటి ఇబ్బందులు కానీ, ఎటువంటి సమస్యలు కానీ, అపవాది ఎటువంటి అడ్డంగాలు లేవనెత్తకుండా అన్నిటిని యేసు నామములో దేవుడు తొలగిస్తూ చక్కగా అందమైన మనోహరమైన ఒక భవనము ఇక్కడ నిలబెట్టడానికి ప్రభు సన్నిధికి మనము సమర్పించుకొని ప్రార్థన చేయండి. ముఖ్య నేను వాక్యం మనం చదివినప్పుడు అబ్రహాం సమస్తం విడిచిపెట్టి బయలుదేరి ఆయన టెంటులో కూడారములో నివసిస్తూ ముందుకు సాగాడు. తన కుమారుడిని ఇస్సాకుడి అబ్రహాం లాగా కూడారములో నివసిస్తూ ముందుకు సాగారు. కానీ తన మనవుడైన యాకోబు సుఖోత్ అన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఇల్లు కట్టుకొని అక్కడ ఉన్నారు. అంటే అబ్రహాం అనంతరము ఇస్సాకు అనంతరము యాకోబు ఇల్లు కట్టారు. ఇల్లు అన్నది ప్రతి మానవునికి ఎంతో అవసరం. కాబట్టి పగటి వేళ బిడ్డలు కోరిన కంటే అధికముగా రమ్యమైన మనోహరమైన ఇల్లు ఇక్కడ అది ఇదందయు ఒకటి. దేవుని సేవ చేశారు, దేవుని నమ్మాడు, దేవుడు వాడిని ఆశీర్వదించారని అదే సాక్ష్యం చెప్పడానికి తగినట్టుగా దేవుడు కార్యం చేయాలి. అంతేకాకుండా ఇంకొక విషయాలు ఇక్కడ ఇల్లుకు మేము శంకుస్థాపనం చేసి ప్రారంభించినప్పుడు ఒక విషయాలు మరవకూడదు. పరలోక రాజ్యంలో ఒక ఇల్లు కట్టబడుతుంది. పరలోక రాజ్యంలో కూడా దేవుడు ఒక ఇల్లు కడుతున్నాడు. దేవుడు ఒక మాట యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనమని ఇలాగ చదివారు, మీ హృదయం కలవరపడని దేవుని యందు విశ్వాసముంచుడి, నా యందు విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలము కలదు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను ఉండు స్థలములో మీరును ఉండలాగును మళ్ళా వచ్చి నా యొద్ద ఉండినట్టు మిమ్మల్ని తీసుకొని పోవుదును. అవును, స్తోత్రం. పరలోక రాజ్యములో దేవుడు మన కొరకు ఇల్లు కడుతున్నాడు. ఆ నివాస స్థలములోకి మనం వెళ్ళాలంటే ఈ భూమిలో 2 విషయాలు మనం జాగ్రత్త పడాలి. ఒకటి, మారమనసు పొందాలి. రెండోది బాప్తిసం పొందాలి. అనగా యేసుప్రభు నిజమైన దేవుడిని నమ్మి అనిందాకి 2000 సంవత్సరాల కిందట కల్వరుసులో కార్చిన అదే తన రక్తము చేత 10 పాపాలు క్షమించబడతాయని మీ హృదయంలో నమ్మాలి. అదే మారమనసు పొంది బాప్తిసం పొంది దేవుని బిడ్డగా సత్యముతో ఆత్మతో దేవుని ఆరాధన చేస్తే అలా దేవుని నిరీక్షణ కలిగిన వారి కొరకు దేవుడు పరలోక రాజ్యం ఇల్లు కడుతున్నాడు. ఇక్కడ ఇంటికి ఇది నీడ, పరలోక రాజ్యంలో ఇంటికి ఇది నీడ, కానీ అసలైన ఇల్లు పరలోక రాజ్యంలో ఉన్నది. కానీ ఎవరైనా పరలోక రాజ్యంలో ఇల్లు కొరకు ఇంకా సభ్యత్వం పొందలేని ఎడల ఈ గృహ నిర్మాణ మొదటి స్టెప్పులో మారు మనసులోకి ఎవరైనా ప్రేరేపించబడుతున్నామంటే ఈ పగటుల ప్రభు సన్నిధికి సమర్పించండి. యేసు నిజమైన దేవుడిని హృదయంలో నమ్మితే మీకు కూడా పరలోక రాజ్యంలో వసతి ఇల్లు దొరుకుతుంది. కాబట్టి ప్రభు సన్నిధికి మనం సమర్పించుకుంటాం. 1-2 మాటలు చదివి అయ్యగారు జోన్ శ్రీమతి అయ్యగారు దిగి శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తారు. దాని ముందు 1-2 మాటలు చదవండి. ఎబ్రియలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3 నుంచి 3. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడను, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోసే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ఇంకా 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4 నుండి మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై
యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. యాలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించుతున్నాను. ఆయనందు విశ్వాసముంచువాడు ఏ మాత్రము సిగ్గుపడడు అను మాట లేఖనమునందు రాయబడి ఉన్నది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20 నుంచి 22. ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి యెహోవాను పరిశుద్ధమైన దేవాలయమునకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. క్రిస్తువైన మూలరాయి మీద కట్టబడినదంతయు నిలబడుతుంది. ఈ పగటి వేళ దేవుని అభిషక్తులు ప్రభు మాకు ఇచ్చిన అభిషేకాన్ని పెట్టి మూలరాయిగా ఇక్కడ రాయి పెట్టి ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తు యేసు నామములో దానిపైన కట్టబడినదంతయు బలంగా నిలబడు నిమిత్తముగా ఒక క్షణం మనందరం కలిసి ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి ఈ మంచి ఉదయకాల సమయాన్ని పెట్టి అవును యెహోవా ఇల్లు కట్టలేని వారి ప్రయాసం ప్రభువా ఈ శంఖస్థాపనం మొదలుకొని ప్రతి పనిలో ఫౌండేషన్ మొదలుకొని గోడ కట్టిన మొదలుకొని అదే ప్రభు మాకు కావాలి ప్రభు. ధన విషయములో పనివారి విషయములో అది వారు చేసిన వారి ప్రాణి విషయములో అన్నిటిలో ప్రభువా ఒక మంచి ఆలోచన ఇచ్చి ప్రభువా కల్లని ఈ పగటి వేళ స్తోత్రం కల్లని బిడ్డలకు మంచి ఆలోచన ఇచ్చి అందమైన రమ్యమైన మంచం మనోహరమైన భావన కట్టడానికి స్తోత్రం చూపించు. అవు నీదు మొదలుకొని ఎక్కడ ధన విషయంలో కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంచి దొరకడానికి ఎక్కడ కూడా ఎటువంటి మోసం జరగకుండా ఎక్కడ కూడా ఎటువంటి అపవాది కలిపి చెయ్యకుండా దూరపరుచున్నాను ప్రభు. దేవుని కృప అని చెప్పి Praise the Lord. దేవుని నమ్మి Amen. దేవుని గొప్ప కృపే Praise the Lord. అని చెప్పినట్టుగా హల్లెలూయా. అందమైన ఒక మనోహరమైన ఆయన కట్టడానికి దగ్గర కృప దయచేయి. ఎటువంటి ఆపదలు కానీ ఎటువంటి సమస్యలు కానీ ఏమి రాకుండా యేసు నామములో యేసు రక్తం ప్రోషిస్తూ మేము ప్రార్థన చేస్తున్నాను. ఎటువంటి ఆపదలు కానీ ఎటువంటి ఇబ్బందులు ఏమి కలగకుండా స్తోత్రం. ఈ విధమైన యావలసిన అంధకార క్రియలన్నీ యేసు నామములో ఇది మొదలుకొని కంప్లీట్ అయ్యే వరకు సంపూర్తి అయ్యే వరకు కృప కాపుదల మీ చేతులేకి సమర్పిస్తున్నాను. పని చేసేవారు నేర్చుకున్న అందరూ మీ చేతులు తెలివి జ్ఞానం దయచేయండి, కృప దయచేయండి. వారి కూడా స్తోత్రం మీరే వారి చేతులు ఆశీర్వదించినందుకు పాస్టర్ గారు ఇది చూడడానికి ఇచ్చిన ఆయుష్ను Amen. Amen. Thank you, Jesus. పాల్పొందడానికి ఆయుష్ పెంచినందుకు స్తోత్రం. మీరు బలపరచండి. ముగ్గురు మీరు ఆశీర్వదించిన వారు కుటుంబంగా మీరు ఆశీర్వదించండి. ప్రాంత సేవను కూడా ఇప్పుడు మీ అభిషక్తులు ప్రభు ప్రార్థన చేసి రాయి వేసినప్పుడు స్తోత్రం దాని మీద అదే స్తోత్రం అమర్చబడి కట్టు అమర్చబడి కృప దయచేయండి. యేసు నామములో మీరు మాకు ఇచ్చిన ఆయన పెట్టి ఆశీర్వదించి ప్రార్థిస్తున్నారు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. హల్లెలూయా. స్తోత్రం.
హల్లెలూయా స్తోత్రం 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 మమ్మల్ని మిక్కులుగా ప్రేమతో తండ్రి ప్రభువా ప్రియులు ప్రభా ప్రారంభించిన ప్రభా ఇంటికి ప్రభా శంకుస్థాపన చేయడానికి ప్రభా మేమందరం ప్రభా ఈ రాయినే ప్రభా సింగుగా కలిపి మూల రాయిగా నీ చేతిలో సమర్పించే ప్రభా మేము ప్రార్థన చేసిన విధంగా ఈ పని పూర్తి అయ్యే వరకు ఏ కారణంగా ఇబ్బంది సమస్యలు రాకుండా ఆర్థికమైన సమస్య రాకుండా శారీరమైన వ్యధ రాకుండా ఏ ఒక్క సమస్య ఉండకుండా ప్రభా సంవత్సరాన్ని ఇవే కాచి కాపాడి ప్రభా ఇల్లు పూర్తి అయ్యే వరకు ప్రభా నీ సన్నిధి నీ దూతల కావలి ప్రభా ఉంచి ప్రభా ప్రియుల ప్రభా విజయనందం గారి ప్రభా కుటుంబము ముగ్గురు కుటుంబము వాళ్ళు ప్రభా మనవరాలు వాళ్ళు సమృద్ధిగా సంతోషంతో ఉండడానికి ప్రతి పనినే ప్రభా పనిచేసేవారు ప్రభా సమస్య విషయంలో ప్రభా నీవే ముందుండి కార్యం చేయమని ప్రార్థిస్తున్నాను. తగిన సమయమందు మంచి జ్ఞానము ప్రభా దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఊహించే దానికన్నా ప్రభా కోరుకునే దానికన్నా మంచిగా ప్రభా ఇల్లు పూర్తి అయి ప్రభా ప్రార్థన చేసి ప్రవేశించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి కుమార పరిశుద్ధ నామములో ఈ రాయిని ప్రభా అభిషేకించి అనుగ్రహించి మూల రాయిగా ప్రభా నీవే కట్టాలి స్తోత్రం 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 ప్రార్థన అడుగుతున్నా తండ్రి ఆమేన్ 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 స్తోత్రం స్తోత్రం ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ప్రజలు ప్రార్థన చేసి ప్రవేశించే వరకు ఏ యొక్క ఆడంగాలు ఉండకుండా ప్రభా నీ యొక్క దూతలు కావాలి ప్రభా నేను చుట్టూ ప్రభా ప్రియులతో పాటు పనిచేసే వాళ్ళతో పాటు ప్రభా నీ ఉంచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రార్థన వినందుకు స్తోత్రం ప్రభా స్తోత్రం స్తోత్రం ప్రభా ప్రభావించి పునాదిలో పోతున్నాం ప్రభా ఏ యొక్క ఆడంగాలు ఇబ్బంది లేకుండా ప్రభా నీవే కాచి కాపాడమని ప్రార్థించు పరిశుద్ధపరిచేందుకు స్తోత్రం ఏ సునాములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమేన్. ఆయన పరక్రమ కార్యమున్ బట్టి ఆయన సర్వమును ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. అలాగేనమ్మా అలాగేనమ్మా టైగర్ ఇవ్వనమ్మా టైగర్ రామా ఉంటుంది కదా డాడీ రండి నాన్నగారు రండి ఒకసారి స్తోత్రం నిచ్చెన ఇటుపైకి పెట్టే అన్నయ్య. నాలా పట్టేలే వాళ్ళు తీసుకురా అరే సురేష్ స్టంట్ ఏసయ్యా స్టంట్ ఇంకా ఆరోగ్యంగా ఉన్నాయి చూడాలని ఎంతో ఆశపడుతున్నాను. అదే మనిషితో జబ్బలేదు బాగా నడుందారు పట్టుకోండి. అన్నయ్య తాపి అక్కడ పెట్టి అయ్యగారిని పెట్టు. ఎవరైనా కొంచెం చేయండి
మా ఆశీర్వాదం నాన్న. కుమారుని పరిశుద్ధ నామములో ఆయన యొక్క ప్రేమయు యేసు ప్రభు కృపయు పరిశుద్ధాత్మ సహవాసము కాపుదల సభల పరిచయంతో పాటు ఈ దినగత నిర్మాణంతో పాటు ప్రతి విషయంతో పాటు ఇది కట్టిస్తున్న ప్రియుల సహోదరులు జగన్ గారు వారి ముగ్గురు బిడ్డలు వారందరితో పాటు సంఘముతో పాటు అందరితో పాటు రెండో రాకడ వరకు ఎల్లప్పుడూ తోడి ఉంటుంది కాక ఈ భక్తుడు సుఖసుధార దేవుడు గొప్ప జయము అనుగ్రహించినందుకు అందరము చెందినట్టు దేవునికి స్తోత్రం చెప్పండి. టాప్ పడిపోతుంది వెనకాల. పాస్టర్ ఆంటీ అమ్మగారు అమ్మగారిని ఒకసారి ఆంటీ వేయండి. ఆంటీ జాగ్రత్త. ఇంకా అక్క ఎత్తు ఇంకా ఉన్నారు. ప్రభావతి ఆంటీ ప్రభావతి గారు ఆంటీ ఇది కొంచెం వేయండి. అక్కడ అందరూ ఏమన్నారు? రావుతుంది లేదు రావుతుంది వడ్డిస్తుందా పెద్దలు వెయ్యి తింటూ వెయ్యి ఆంటీ. అక్క ఏటే సేమియా ఎండలో సేమియా ఎట్టే బాబు. అలా రాజు అండి పట్టుకో. అన్య అది పెట్టే అన్య. వెయ్యండి శైలజ టీచర్. తీస్తున్నానండి. అన్ని క్యాషీలు ఎత్తారా? అమ్మ రెడీ అయిపోయింది. మేము రెడీ అయిపోయి వెళ్ళిపోవడానికి వాళ్ళు రాలే. ఈయన ఉషవదన వాళ్ళ డాడీ. పడిపోతా ఫాస్టింగ్ అంట. ఫాస్టింగ్ ఫాస్టింగ్ అంటే
అన్య చూసుకో ఆర్చుకో ఏ ఆర్చుకో ఇల్లు చింటేయమ్మా అమ్మో సంగపెట్టలేదమ్మా దొన్నెలు ఆర్సీ కామ్ ఆర్సీ ఆర్సీ రా ధోని చింటూ స్తోత్రం ప్రభా బిడ్డలను ఆశీర్వదించు స్తోత్రం స్తోత్రం దామా చెల్లమ్మా అక్క రాలేదు స్తోత్రం స్తోత్రం ప్రైజ్ ది లార్డ్ స్తోత్రం స్తోత్రం బావగాని రమ్మను సాయంత్రం బావగాని వచ్చి సాయంత్రం వచ్చేసి సరే తల్లి రెడ్ రానా రెడ్ ఓకే ఓకే యశోద దూరం బస్సు దొరకలేదమ్మా యశోదకి యశోద సిస్టర్కి బస్సు దొరకలేదు అటు దూరం చాలా దూరం నుంచి డాడీ రండి కూర్చోండి డాడీ అయ్యా